దేశాభివృద్ధిలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తుంది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశంలోనే తెలంగాణ యంగెస్ట్ స్టేట్ అని, రాష్ట్రాన్ని ది ఫ్యూచర్ స్టేట్ గా పిలుస్తామని చెప్పారు. దేశంలోనే వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది అని వెల్లడించారు. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరుగుతోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, బలమైన పునాదులు, చక్కటి ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ ఆర్థికంగా తెలంగాణ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది అన్నారు. భారీ రుణభారం రాష్ట్రానికి సవాలుగా మారిందని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రుణభారం 6.85 లక్షల కోట్లకు చేరిందన్నారు. ఇందులో బడ్జెట్ రుణాలతో పాటు ఆఫ్ బడ్జెట్ రుణాలు కూడా ఉన్నాయి అని వెల్లడించారు. గత 10 ఏళ్లలో మౌలిక వసతుల కోసం ప్రభుత్వం భారీగా అప్పులు తీసుకుంది అని వెల్లడించారు. రాష్ట్ర ఆదాయంలో ఎక్కువ భాగం రుణాన్ని తిరిగి చెల్లించడానికే వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పారు. రుణాలు, వడ్డీ చెల్లింపులు ఇప్పుడు సక్రమంగా నిర్వహించకపోతే రాష్ట్ర పురోగతిపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో రుణాల సమస్యను పరిష్కరించేందుకు తమకు తగిన సహాయం, మద్దతు ఇవ్వాలని కోరారు. రుణాన్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలి లేదా అదనపు ఆర్థిక సహాయం అందించాలన్నారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు పంపిణీ చేసే నిధుల వాటాను 41% నుంచి 50%కి పెంచామన్నారు. అన్ని రాష్ట్రాల తరపున ఈ డిమాండ్ను మీ ముందు ఉంచుతున్నామన్నారు. తమ డిమాండ్ను నెరవేర్చితే దేశాన్ని $5 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలన్న ప్రధాని మోదీ ఎంచుకున్న లక్ష్య సాధనకు సంపూర్ణంగా సహకరిస్తాము అని వెల్లడించారు. తెలంగాణను తాము $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాము అని పేర్కొన్నారు. రాష్ట్రానికి తగినంత సహాయం అందించాలన్నారు. దేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో తమ వంతు బాధ్యతను నెరవేరుస్తామన్నారు. ఫిస్కల్ ఫెడరలిజాన్ని బలోపేతం చేయడంలో తమ మద్దతు కోరుతున్నాము అని, తెలంగాణ ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు తమ సిఫార్సులు ఉపయోగపడతాయని వెల్లడించారు.